వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి లైన్ క్లియర్ అయింది. మెగా అభిమానుల కోరిక మేరకు పోలీసులు విశాఖ ఆర్కే బీచ్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతిని మంజూరు చేశారు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ కు 4 లక్షల మంది వస్తారని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. మెగాస్టార్ నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే చిత్ర బృందం సినిమా నేటివిటీకి దగ్గరగా ఉంటుంది అని వైజాగ్ తీరంలో ప్లాన్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఆర్కే బీచ్ లో ఈవెంట్ ని నిర్వహించాల్సిందిగా చిత్ర యూనిట్ భావిస్తే ఆడియన్స్ అత్యుత్సాహంతో సాగర తీరంలో ఏమైనా జరగొచ్చు అని వేదికను మార్చుకోవాలని అధికారులు సూచించారు. అయితే అనంతరం మెగా ఫ్యాన్స్ అభ్యర్థనతో పాటు చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖ సాగర తీరంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు మెగాస్టార్ అభిమానులు, మరోవైపు మాస్ మహారాజా రవితేజ అభిమానులు భారీ సంఖ్యలో ఈవెంట్ కి హాజరు కానున్నారు. మెగాస్టార్ పక్కా మాస్ లుక్ లో చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా ఇది. మాస్ పాత్రలో మెగాస్టార్ ను ఫ్యాన్స్ చూడబోతున్నారు. శృతి హాసన్ చిరుకి జోడీగా నటిస్తోంది. మరోవైపు రవితేజ మాస్ మహారాజా కూడా చిరుకి యాడ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. బాబీ దర్శకత్వంలో మైత్రి మేకర్స్ మూవీ నిర్మాణం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. రైట్, ఇక విశాఖ సాగర తీరంలో ఈవెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అయితే లైన్ క్లియర్ అయింది. మెగా అభిమానుల కోరిక మేరకు అయితే ఆ పోలీసులు విశాఖ ఆర్కే బీచ్ లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతినిచ్చారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది అభిమానులు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు? యామిని, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎట్టకేలకు అంటే ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ పర్మిషన్స్ ఆర్కే బీచ్లో ఉంటుందా లేకపోతే ఉండదన్నది మీద ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో ఒక మార్గం అయితే కనిపించినట్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 10 గంటల సమయంలో పూర్తి స్థాయిలో ఆర్కే బీచ్లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిర్వహించుకోవచ్చు అంటూ కూడా పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన స్టేజ్ని కూడా పరిశీలించినట్లయితే స్టేజ్ వర్క్ కూడా పూర్తిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఒక ఈవెంట్ ప్రారంభమవుతుంది కనుక ఈలోగా సమయం కూడా తక్కువగా ఉంది. తక్కువగా ఉన్న సమయంలో పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలంటూ కూడా నిర్వాహకులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పనులన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏపీలోనే ముందుగానే సందడి చేస్తున్న ఈ యొక్క వాల్తేరు వీరయ్య సినిమా అది విశాఖకు కూడా సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్న స్థాయిలో కూడా మొత్తం ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్యకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఆర్కే బీచ్లో కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు కనుక ఇదంతా కూడా ఒక సందడి వాతావరణం అని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఎంతమంది అభిమానులు వస్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి అనే దాని మీద మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎంతమందికి వస్తున్నారు అభిమానులు, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతుంది? సార్, 2023 సంబంధించి సంక్రాంతికి బరిలోకి వస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 154వ చిత్రమైనటువంటి వాల్తేరు వీరయ్య దానికి సంబంధించినటువంటి పనులు నేను సాయంత్రం నుంచి అత్యంత శరవేగంగా జరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో సిపి గారి ఆధ్వర్యంలో పోలీస్ వారి అందరి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళందరి గైడెన్స్తో వచ్చేటువంటి ప్రజల్ని ఎలా ఎంతవరకు బైఫర్ఫికేషన్ చేసుకోవాలి, ఎవరెవరికి ఎలాంటి పాసెస్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దాని వాళ్ళ అంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ కానీ ఇక్కడ ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ముఖ్యంగా సిపి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి రీచ్ అండ్ ఎవ్రీథింగ్ మాతో మానిటర్ అవుతూ మమ్మల్ని గైడ్ చేసుకుంటూ, కానీ పనులైతే ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటే ఎలా అవుతుంది ఏంటని చెప్పి అబ్జర్వేషన్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా మేమైతే ఒక 20,000 to 30,000 పీపుల్ వరకు మనకున్నటువంటి లిమిటేషన్స్, ఇన్స్ట్రక్షన్స్తో, పాసెస్తో మనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఇబ్బంది అయితే లేకుండానే మా సహాయశక్తుల మేమైతే
చాలా త్వరగా రేపు మధ్యాహ్నానికి ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్ని గ్రాండ్గా వెల్కమ్ చేయాలి అని చెప్పని మేము ఎంతో నమ్మకంతో ఉన్నాం. చూద్దాం. అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు రేపు ఈవెంట్లో మెగాస్టార్తో పాటు? మెయిన్గా అయితే క్యాష్ అండ్ క్రూ అయితే 100% ఉన్నారండి. శ్రీకాంత్ గారు మన రవితేజ గారు, చిరంజీవి గారు, హీరోయిన్ శృతి హాసన్ గారు, తర్వాత ఎవరైతే డైరెక్టర్ గారు, బాబీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారి షో ఉంటుంది, దేవిశ్రీ ప్రసాద్ గారి షో, తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి, కామెడీ షోలు కానీ. ఇట్లా నాకు తెలిసినంత వరకు అంటే ఇప్పటికీ వైజాగ్లో ఇంత భారీ సెట్ కానీ ఇంత అద్భుతంగా ఎప్పుడూ చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి సెట్ని, అట్మాస్ఫియర్ని, ఒక ఈవెంట్ని ఇవ్వాలి అని చెప్పని మేము మా సహాయ శక్తుల మేమైతే ప్రయత్నిస్తున్నాము. సో ఇంకా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పని కోరుకుంటున్నాము. అంటే ఒకవైపు చూస్తుంటే సాగర్ తీరం కనిపిస్తుంది, మరోవైపున అదే అలల ఉధృతి ఏ విధంగా ఉండబోతుందో అభిమానులు కూడా అదే విధంగా ఉండబోతున్నారు కనుక, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాగర్ తీరంలో పక్కనే సముద్రాన్ని ఆనుకొని అలలు తాకుతూ ఉంటే ఈవెంట్ జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ బేసిక్గా ఏంటంటే ఇంతవరకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అంతకుముందు ఆల్రెడీ కొన్ని షోస్ అయితే జరిగిన ప్రతిదీ కూడా కనీవిని ఎరుగున రీతిలో జరిగినటువంటి సందర్భాలు అయితే మనం చూసాము. సో ఇది కూడా అలాంటిదే, అంతకంటే ఎక్కువగానే బాగా జరగాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాము. సాగర్ తీరంలో ఇలాంటి ఈవెంట్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేస్తారని చెప్పని, సో మీరు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా అయితే మాకు సహాయ సహకారాలు ఉన్నాయో అవి రేపు సాయంత్రం ఈవెంట్ అయిపోయేదాకా కూడా కంపల్సరీగా ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దానికి ఏదైతే సాగర్ తీరంలో ఈవెంట్ జరగబోతుందో దీనికి నిర్వాహకుల యొక్క ఆనందం కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు సాగర్ తీరం అలలనేది కాళ్ళకు తాకుతూ ఉంటే పక్కనే జరుగుతున్న ఈ యొక్క ఈవెంట్ మరింత శోభాయమానంగా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే మాత్రం వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రేపు దగ్గరగా అంటే 30,000 మంది వరకు కూడా అభిమానులు ఈ సభకు చేరుకుంటారు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చేరుకోబోతున్నారంటూ కూడా చెప్తూ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా 25,000 నుంచి 30,000 వరకు కూడా పాసులను డిస్ట్రిబ్యూట్ చేసాం. దీంట్లో వివిధ కేటగిరీస్గా అభిమానులు అందరికీ కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అభిమానులతో పాటు ఎవరైతే విఐపీలు ఉన్నారో వివిఐపీలు ఉన్నారో అలా కేటగిరీస్ వైజ్గా కూడా మొత్తం ఎక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నా. మనం ఒకసారి విజువల్స్లో చూసినప్పుడైతే మాత్రం శరవేగంగా కూడా పనులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఒకవేళ కానీ పర్మిషన్స్ ముందుగా వచ్చినట్లయితే మాత్రం ఈపాటికే సగం వరకు పనులు పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం పర్మిషన్ లేట్ అవడం వల్ల మాత్రం ఈ రోజు నుంచే ప్రారంభమయ్యే కనుక పనులకు దీనికి పూర్తి స్థాయిలో కూడా పనులు చక్కబెట్టుకోవాలి అనుకుంటే తొందరగానే చేస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు సాగర తీరంలో ఈ జరగబోతున్న ఈ ఈవెంట్కి పూర్తి స్థాయిలో కూడా అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చారు కనుక మొత్తం వాళ్ళందరూ యూనిట్ సభ్యులతో పాటు ఎవరైతే ఈ యొక్క నిర్వహణ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాజు ఎప్పుడు చాలా మూవీస్ తీశారు చిరంజీవి, అయినా కూడా ఈ సినిమాపై చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అండ్ అదేవిధంగా చిత్ర యూనిట్కి ముందే పార్టీ కూడా ఇచ్చేశారు వాల్తేరు వీరయ్యకి సంబంధించి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? క్యాప్షన్ కింద ఏదైతే పూనకాలు లోడింగ్ అని చెప్తున్నారో ఈ పూనకాలు లోడింగ్ అనేది విశాఖలో ఆల్రెడీ లోడ్ అయిపోయిందని చెప్పుకో. మెగా అభిమానులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఏదైతే క్యాప్షన్ పూనకాలు లోడింగ్ అని ఉందో దాని మీద అయితే పూర్తి స్థాయిలో ఇక్కడైతే అభిమానులు అందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న కూడా విశాఖ బీచ్లో దాదాపుగా ఒక 500 మందితో ఏదైతే వాల్తేరు వీరయ్య సినిమా డ్రెస్ కోడ్ ఉందో ఆ డ్రెస్ కోడ్తో కూడా వీళ్ళంతా కూడా ర్యాలీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ ముందే విశాఖ వచ్చిందన్న స్థాయిలో కూడా అభిమానులు సంబరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ కోసం చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఆ పండుగ ముందే మెగాస్టార్ సినిమా వాల్తేరు వీరయ్య రూపంలో విశాఖకు వచ్చిందంటూ కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఈ యొక్క ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిర్వాహకులు కూడా అభిమానులు తాకిడిని తట్టుకునే విధంగానే మొత్తం వీళ్ళు కూడా ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ 154వ సినిమాకి సంబంధించినంత వరకు, ఎందుకంటే మెగాస్టార్ ఏదైతే స్క్రీన్ మీద కనిపించినా లేకపోతే ఆయన ఫోటో కనిపించినా ఆటోమేటిక్గా అభిమానులు అయితే పూనకాలు స్టార్ట్ అయిపోతుంటే అదే రకంగా సినిమా క్యాప్షన్కి వస్తే ఆ పూనకాలు మరింత రెట్టింపు అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికోసమనే పూర్తి స్థాయిలో నిర్వాహకులు కూడా ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు విశాఖ బీచ్లో అంటే
కేవలం ఆర్కే బీచ్లో మాత్రమే ఈ యొక్క ఏర్పాట్లు చేయటం వల్ల అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన నిర్వాహకుల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు అంటే ఇక్కడ ఈవెంట్ జరుపుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏదైతే గతంలో కూడా చాలాసార్లు కూడా గతంలో కూడా ఈవెంట్స్ జరిగినాయి, కానీ జరిగినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా రవితేజ అదే శృతి హాసన్ మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కనుక ఈ సాగర్ తీరంలో వాళ్ళందరూ కూడా సందడి చేస్తున్నారు కనుక మెగాస్టార్ అభిమానులతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఇక్కడ ఈవెంట్ని అయితే గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు కూడా లోటు లేకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసినట్లయితే కొంతమంది అభిమానులు రేపటి నుండి ఉంటుంది, కానీ రేపటి నుండి కాకుండా ఇప్పటి నుంచే కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళైతే ఎవరైతే నిర్వాహకులు కానీ లేకపోతే మెగాస్టార్కి సంబంధించిన అభిమానులు కానీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రావాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కావద్దు, అదేవిధంగా అందరూ క్రమశిక్షణతో ఉండి ఈవెంట్ని అయితే పూర్తి స్థాయిలో మనంతా సక్సెస్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మంది ఒకేసారి వచ్చినట్లయితే మాత్రం వాళ్ళందరికీ ఇబ్బందులు తలెత్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా వారికి ఏవైతే పాసులు జారీ చేశారో ఆ జారీ చేసిన పాసుల్ని అదే గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అయ్యి చాలా ఒబిడియంట్గా ఉండి ఈ యొక్క గ్రాండ్గా ఈ ఈవెంట్ని అయితే సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏర్పాట్లు అయితే మాత్రం చక్కగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.